ఇరాన్ యుద్ధ ప్రభావంతో హైదరాబాద్లో టమాటో ధరలు అమాంతం పడిపోయాయి. మొన్నటి వరకు 500 పలికే ట్రే ధర ఇప్పుడు 50 రూపాయలకు పడిపోయింది. సరుకు మొత్తం అమ్మినా కనీసం రవాణా ఖర్చులు కూడా వచ్చేలా లేవని రైతులు వాపోతున్నారు. కేజీ 2 రూపాయలు పలుకుతూ ఉండడంతో చేసేదేం లేక చెత్త కుప్పలో టమాటోలు పారబోసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. గ్యాస్ కొరతతో హాస్టల్స్, హోటల్స్ మూతపట్టడంతో వాటి నుంచి వచ్చే ఆర్డర్స్ లేక రైతు బజార్లు వెలవెలబోతున్నాయి. ఇరాన్ యుద్ధ ప్రభావంతో హైదరాబాద్లో టమాటో ధరలు అమాంతం పడిపోయాయి. దీనికి సంబంధించి రైతు బజార్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రేమ్, ఓవర్ టు యు. యుద్ధం కారణంగా నిత్యావసర సరుకులతో పాటు కూరగాయలు కూడా ధరల్లో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ నగర్ మార్కెట్లో ఉన్నటువంటి టమాటో వెండర్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం టమాటో వెండర్ దగ్గర పరిస్థితిని కూడా అడిగి తెలుసుకుందాం. ఈ టమాటో బాక్స్లు ఇక్కడ ఆగిపోవడానికి గల కారణాలు ఏంటి, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే మామూలు రోజుల్లో అయితే రోజు ఈ సమయానికి పూర్తిగా మార్కెట్ అంతా ఖాళీ అవుతుంది, అయినా కూడా ఎక్కడ మార్కెట్ అంతా ఇట్లానే ఉంటుంది. ఏంటి అసలు ఎంత నడుస్తుంది ఈ ఒక టమాటో బాక్స్? ఎంత 100 రూపాయల నుంచి 50 రూపాయలు అన్న కూడా గిరాక్ లేదు. కస్టమర్ లేదు, కొనే వాళ్ళకి, రైతు తీసుకొచ్చిన వాళ్ళకి గిట్టుబాటు మామూలుగా ఆటో కిరాయిలు కూడా వెళ్తలేవు. చాలా విలువబడుతున్నారు వాళ్ళు. తీసుకొచ్చిన రైతు సరుకు కూడా వెనక పడేసుట్లో పోతుంది. 20 రూపాయల నుంచి 30 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు అడిగి కొన్న వాడు లేడు, అడిగే నాదుడు లేడు. దీన్ని ఫర్ హాస్టల్, తర్వాత వచ్చేసి హాస్టళ్ళు, తర్వాత హోటల్స్, కస్టమర్స్ ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. గ్యాస్ ప్రాబ్లం అని చెప్పి కస్టమర్ అసలు అందుబాటులోనే లేదు, సేల్ అనేదే లేదు దీనిపైన. ఎన్ని రోజుల నుంచి ఈ పరిస్థితి నెలకొన్నది? అంటే కూరగాయలు పూర్తిగా అమ్ముడుపోకుండా ఇట్లా ఉండడానికి ఇది సమయం దాదాపు ఒక 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి భారీగా పడుతుంది దీనిపైన. ఇంతకుముందు చాలా ఉండే, కాకపోతే ఈ మధ్యలో గ్యాస్ ప్రభావం దిక్కెళ్ళి, పెట్రోల్ దాని దిక్కెళ్ళి అసలు సేల్ అనేదే లేకుండా పోయింది. తెచ్చిన రైతు కూడా చాలా మోసపోయి ఉన్నాడు. గిట్టుబాటు రేటు రాక, తెంపిన కూల పైసలు రాక చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఒక్కొక్క రైతు ఇక్కడ ముందర ఉన్నాడు. మాట్లాడు బబ్లు. అయితే గతంలో, అంటే ఇప్పుడు గతంలో ఒక ట్రే ఎంత అంటే ఒక ట్రేలో 25 కేజీలు ఉంటాయి అంటున్నారు కదా, ఒక ట్రే గతంలో ఎంత ధరకు పలుకుతుండేది? ప్రస్తుతం ఇప్పుడు 50 రూపాయలు, 100 రూపాయలు పడిపోవడానికి కారణం ఏంటి? ఒకప్పుడు 500 అంటే సరుకు ఎక్కువ వస్తుంది, దాంట్లో నిలబడే రేటు లేదు. ఒకప్పుడు సరుకు తక్కువ ఉంటే వాంటెడ్ ఎక్కువ ఉంటుండే రేటు ఉండేది. ఇప్పుడు హెవీ సరుకు వచ్చింది కాబట్టి రేటు లేదు. అందులో గిరాకీ చాలా తగ్గిపోయింది. దాని విషయం రేట్ అనేది ఎవరికి శాశ్వతం కాదు. కాకపోతే ఇప్పుడు సరుకు వాంటెడ్గా లేసలేదు కాబట్టి మనకు రేటు తక్కువ ఉంది. పంట ఎక్కువ వస్తుంది. ఫస్ట్ పంట ఎక్కువ రావడంలో కూడా సరుకు లేవడం లేదు అని చెప్పండి. అంటే ఇప్పటికే టమాటో కూడా మొత్తం పూర్తిగా పండినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మహా అయితే ఇవి మరో 2 రోజులకు మించి ఉండేటటువంటి పరిస్థితి కూడా, అంటే టమాటోను నిల్వ పెట్టడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అంటే ఈ టమాటాలు ఇట్లానే, అంటే మీరు అమ్మలేని పరిస్థితిలో ఇవి ఇట్లా ఉంటే చెడిపోతాయి కదా, వీటి పరిస్థితి ఏంటి? చెడిపోతే వెనక తీసుకెళ్ళి గోశాలకి వేస్తారు, పడేసుడికి వెళ్తాయి. అంతకు మించి వేరేది ఏం లేదు. రైతు చాలా లాస్ పోతాడు దీని విషయం. టమాటా కాదు, ఇది కాదు, ఏ కూరగాయ అయినా కూడా అమ్మకానికి లేవు. అది పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఈ యొక్క మార్కెట్కి టమాటోలు తీసుకొచ్చినటువంటి రైతు కూడా ఉన్నాడు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పెద్ద ఆయన, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? టమాటోలు ఎంత తీసుకొచ్చారు? నల్గొండ జిల్లా నుండి సార్. నల్గొండ జిల్లా నుండి వచ్చినాము. ఈడొచ్చి 30 రూపాయలు, 50 రూపాయలు అంటున్నారు. మిగతాది అన్నీ మేము అమ్ముకోలేక మొత్తం వెనుకలు పోస్తున్నాము. దాని కిరాయి వచ్చి 4600 కిరాయి ఇస్తున్నాము. పెరిగిన వాళ్ళకి 3000 పోతుంది. మళ్ళీ అటు ఇటు లేబర్ ఛార్జీ మళ్ళీ ఒక 3000 వస్తుంది. ఇవన్నీ మాకైతే చాలా ఘోరంగా ఉంది సార్. చాలా అడిగిపోలు అవుతున్నాం అసలుకి. నల్గొండ అంటే సుమారు 100-120 కిలోమీటర్ల దూరం నుంచి మీరు ఆటోలో కట్టుకొని వచ్చారు కదా, అంటే ఎన్ని బాక్సులు తీసుకొచ్చారు? మీరు తెచ్చినందుకు గాను ఎంత ఆటో కిరాయి? 130 బాక్సులు తెచ్చినాం సార్. మళ్ళీ 130 బాక్సులు చేస్తే ఇక్కడ మొత్తం వెనక్కి ఒక 30 బాక్సులు పోయినాయి. మొత్తం మిగతాడివన్నీ వెనకెళ్ళి పోయినాం. అవి కూడా ఎంత 30 రూపాయలు, 40 రూపాయలు ఏమొస్తాయి సార్ దానికి అసలుకి. మళ్ళీ పెరిగి వచ్చిన దానికి దానికి మళ్ళీ మన కిరాయి 50 రూపాయలు బాక్స్ వస్తుంది. 6 నుండి 7 వచ్చింది. మళ్ళీ ఆడ పెరిగిన ఆయమ్మకి 30 రూపాయలు, మళ్ళీ ఆయమ్మ లేబర్ దోలుకొచ్చిన దానికి 600. ఇవన్నీ పోతే కనీసం అంటే 7-8 మింద పడుతుంది. మాకు చేసింది ఏం లేదు. ఏదేమైనా కూడా అటు గల్ఫ్ దేశాల్లో జరుగుతున్నటువంటి ఒక యుద్ధం కారణంగా కూడా రైతులు, అలాగే ఇతరత్ర ప్రజలంతా కూడా పూర్తిగా పరోక్షంగా గాను, అలాగే ప్రత్యక్షంగా గాను అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుల పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉందని కూడా ప్రస్తుతం ఈ యొక్క పరిస్థితిని కూడా చూస్తే తెలుస్తుంది. కెమెరా పర్సన్ రాజా రమేష్తో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.